మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. మహాశివరాత్రి కావడంతో ప్రతి శివాలయంలోనే భక్తుల సందడి అయితే నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక ప్రసిద్ధ శివాలయాలు ఉన్నాయి. వాటిలో 2 పంచారామ క్షేత్రాలు కూడా ఉన్నాయి. పాలకొల్లులోని క్షీర రామలింగ స్వామి పంచారామ క్షేత్రం, అదేవిధంగా భీమవరంలోని పంచారామ క్షేత్రం. ఈ 2 పంచారామ క్షేత్రాలకి అయితే ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. అదేవిధంగా ప్రధానంగా మరో ఆలయం కూడా ఉంది. పట్టుసీమ ఆలయం గోదావరి మధ్యలో ఉంటుంది. ఈ గోదావరి మధ్యలోని ఆలయాన్ని సైతం తెల్లవారుజాము నుంచి భక్తులు అయితే పోటెత్తారు. పంటల్లో వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మరో పక్క అనేక ప్రధాన శివాలయాల్లో గోదావరిలో కూడా అనేక మంది ఉదయం నుంచి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో ప్రతి ఆలయం కూడా శివనామస్మరణతోటి హరహర మహాదేవ శంభో శంకర అనే నామస్మరణతో మారుమోగిపోతున్నాయి. మనం చూస్తున్నాము ఏలూరులోని అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలోని భక్తుల సందడి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము. ఇక్కడ ఈరోజు రాత్రి 2 గంటల ప్రాంతం నుంచి ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే ప్రారంభమయ్యాయి. భక్తులు అయితే విశేషంగా తరలి వస్తున్నారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేస్తున్నారు. అదేవిధంగా స్వామివారికి అనేక రకాల మొక్కులు మొక్కుతున్నారు, అనేక రకాల మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎందుకంటే మహాశివరాత్రిని అత్యంత పర్వదినంగా భావిస్తూ ఉంటారు భక్తులు. దాంతో మహాశివరాత్రి రోజున స్వామివారిని దర్శించుకుంటే అనేక రకాల పుణ్యం కలుగుతుంది, సకల పాపాలు హరించుకుపోతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది అభిషేకాలు. అందులో రుద్రాభిషేకం అంటే స్వామివారికి చాలా మహా ఇష్టము. అదేవిధంగా విభూదాభిషేకం కూడా స్వామివారికి ఎక్కువగా చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ స్వామివారికి అనేక రకాలుగా పూజాధికారులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం స్వామివారికి సంబంధించి రావణ బ్రహ్మ ఆకారంలోని హారతి ఇవ్వడానికి సిద్ధం చేస్తారు. అదేవిధంగా సూర్యదేవుని ఆకారంలో ఉన్న దాన్ని ప్రతిమను కూడా హారతి ఇవ్వడం చూస్తున్నారు. అదేవిధంగా చంద్రుడు, అదేవిధంగా కల్పవృక్ష హారతి, అదేవిధంగా చంద్రహారతి, ఇట్లాగా అనేక రూపాల్లోనే స్వామివారికి హారతి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తారు. ఎందుకంటే స్వామివారికి అత్యంత ఇష్టంగా భావిస్తూ ఉంటారు. వీటిని నాగహారతి చూడొచ్చు మనం. ఇలా స్వామివారికి ఎన్ని రకాలుగా హారతలు ఇవ్వాలి, అన్ని రకాల హారతలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చెప్పండి, స్వామివారికి పూజలు చేయడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? నేను ఈ గుడి చైర్మన్ అండి. నా పేరు గంటా బాబ్జీ గారు అంటారు. ఈ శివరాత్రి అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది. ఇది బడేడి చంటి గారి డివిజన్ 34వ డివిజను. ఈ డివిజన్లో భక్తులందరూ చక్కగా స్వామివారిని దర్శించుకుని స్వామికి కృతులవుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా అనేక మంది మహిళలు కూడా పూజలు చేస్తున్నారు. చెప్పమ్మ, పూజలు చేయడం ఎలా ఉంది మీకు ఈ రోజున? చాలా బాగుందండి. ఇక్కడ ఈ గుడికి ఎప్పుడు వస్తుంటాము. చాలా మంచిగా ఉంటుందండి. ఈశ్వరుడి కంటే మనం ఇయర్ మొత్తం ఈరోజు స్పెషల్ డే అని వెయిట్ చేస్తుంటాం కదా. చాలా బాగుంది. చూస్తున్నాం, ఇక్కడైతే భక్తులు అయితే చాలా ఉత్సాహంగా స్వామివారికి అయితే పూజాధికారులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అనేక రకాలైతే ఏర్పాట్లు కూడా చేశారు. అనేక రకాలైతే స్వామివారికి పూజలు చేయడానికి అనేక రకాల ఏర్పాట్లు చేస్తారు. మొత్తం మీద మహాశివరాత్రి రోజున ఆదిదేవుడిని దర్శించుకుని పూజలు నిర్వహించిన, అదేవిధంగా అభిషేకాలు చేసినా చాలా పుణ్యం సిద్ధిస్తుందని చెప్పేసి భక్తుల నమ్మకం. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు. Right.